హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ యాడెస్ అండ్ వ్లాగ్స్ అండి. టుడే అయితే నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. నా గుండు వీడియో చూసి నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు, అమ్మవారి గురించి మాకు పూర్తిగా తెలియజేయండి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం అనేది టైం తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకు తెలియజేద్దామని చెప్పేసి, ఇక్కడ ఏ యూట్యూబర్స్ ఇంతవరకు వచ్చి యూట్యూబ్ లో వీడియో అనేది తీసుకొని పోస్ట్ చేయలేదు. దట్టు వీళ్ళెవ్వరికి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. నేను రిక్వెస్ట్ చేస్తే వెంటనే కాదు అనకుండా నాకైతే చందు అన్న అలాగే పోతురాజ్ అన్న వాళ్ళు నాకు వెంటనే పర్మిషన్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది దానయ్య అన్న అనమాట. ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా చనిపోయారు 2015లో. సో ఇక్కడ మనం బయట నుంచి ఆర్చి దగ్గర నుంచి అయితే వచ్చాము, ఎంట్రన్స్ నుంచి. ఇదైతే మెయిన్ అనమాట. ఇంక ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. బయట నుంచి మొత్తం ఫుల్గా అయితే ఇట్లా ఉంది. ఇంక ఇటు నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చెప్పులు విప్పేసుకొని ఈ రైట్ సైడ్లో మనకి ట్యాప్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ కాళ్ళు వాష్ చేసేసుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మెయిన్ టెంపుల్ అనమాట ఇది. ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా నారాయణ తాత గారు, ముందు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడైతే మెయిన్ అన్నమాట, టెంపుల్కి పెద్ద పూజారి అన్నమాట. వర్షం పడడం వల్ల ఈరోజు జనాభా కొంచెం తక్కువ మందే ఉన్నారు. కాకపోయినా వర్షం పడుతున్నా కానీ ఇంతగానం వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు వర్షంలో కూడా. దట్టు చాలా హ్యాపీ దానికి. సో ఫైనల్గా అయితే నేను లోపలికైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ మెయిన్ గుడి అనమాట. ఇంక ఇదేనండి గర్భగుడి. లోపలికైతే ఆడవారికి ఎలో లేదనమాట. ఓన్లీ చిన్నపిల్లలు అండ్ మగవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇంకా నేను లోపలికి వెళ్ళి వీడియో రికార్డ్ చేయడానికి కుదరదు కాబట్టి మా తమ్ముడికి అయితే ఫోన్ ఇచ్చేసాను. వాడైతే మొత్తం రికార్డ్ చేసుకొని తీసుకొచ్చారు. అమ్మవారు వెలిసింది ఇక్కడేనండి. సో ఇక్కడ అమ్మవారికి అయితే తీర్థప్రసాదాలన్నీ కూడా ఇక్కడ ప్రసాదించి పెట్టేశారనమాట. సో మీరైతే వీడియో మొత్తం చూసేసేయండి. श्रीमाताये नमः। సో నెక్స్ట్ వచ్చేసి మొక్కులు అనమాట. అంటే మాకు ఏదైనా మంచి అంటే మనం కోరుకున్న కోరిక ఏదైనా తీరితే మేము హెయిర్ ఇచ్చుకుంటామని సంథింగ్, మేము ఇలాగా కానుకలు ఇచ్చుకుంటామని కొంతమంది అయితే మొక్కుకుంటారు కదా. అలాగా మొక్కులు తీర్చుకునే వాళ్ళల్లో వీరు కూడా ఒకళ్ళు అనమాట. హెయిర్ అయితే ఇస్తున్నారు. సంథింగ్ వాళ్ళు ఏదో మొక్కుకున్నారు, అది తీరింది కాబట్టి హెయిర్ ఇస్తున్నారు. నేను వీళ్ళని పర్మిషన్ అడిగాను తీసుకుంటా అని. సో తీసుకోమని నాకు మంచిగా రెస్పాండ్ అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు. నేను కూడా ఈ అంకుల్తోనే హెయిర్ తీపించుకుంది.
సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి బండ్లు పూజలు చేయించుకుంటున్నారనమాట. సో వర్షం కారణంగా ఇలా అయిపోయిందంతా. చాలా వరకు జనాభా అంటే భక్తులు చాలా వరకు తగ్గిపోయారు. వర్షం అందరికీ తెలిసిందే కదా, వాగులంతా కూడా పొంగిపోయి మొత్తం రూట్స్ అన్నీ కూడా చాలా వరకు బ్లాక్ అయిపోయాయి అన్నమాట. అయినా కూడా ఈ వర్షంలో ఇలా పట్టలు కట్టుకొని ఇక్కడికి వచ్చారు. చాలామంది వర్షంలో అలానే వెయిట్ చేస్తున్నారు. ఎందుకోసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ తల్లి అంత మహిమగలది, అంత చల్లని తల్లి కాబట్టి ఎలా అయినా సరే ఈరోజు దర్శించుకోవాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఇంతమంది అనేది మళ్ళీ అయితే వచ్చారనమాట. మామూలుగా వర్షం పడకపోతే ఇంకా చాలా అంటే ఇదంతా కూడా ఇంత ఎంటీ ప్లేస్ కనిపించదు. ఇక్కడే అన్నదానం చేస్తారు. ఈ వెహికల్ ఉన్న ప్లేస్లోనే అన్నదానం చేస్తారు. ఇదంతా కూడా చాలా మంది ఉండేవాళ్ళు జనాలు. సో ఇక్కడ వచ్చేసి పక్కన ఛత్రంలో మళ్ళీ అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ కూడా మనం మంచిగా పూజలు చేసుకొని టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మా రిలేటివ్స్ మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళని నేను స్టార్టింగ్లో పలకరించాను కదా, వాళ్ళు వినకొండ నుంచి వచ్చారు. మామూలుగా వాళ్ళకి 50 km or 60 km ఉంటుందన్నమాట. వినకొండ అవతల అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 50 or 60 km ఉంటుంది. ఈ వర్షంలో వాళ్ళకి వాగు పొంగుకొని రోడ్డు కూడా బ్లాక్ అయ్యింది. అక్కడి నుంచి వచ్చారండి వాళ్ళు. చూడండి మరి. సో ఇక్కడ పక్కనే ఇంకొక సత్రంలో ఇట్లా అన్నదానం అనేది చేస్తున్నారు. నారాయణ తాతయ్య గారు ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడ అన్నదానం ఈ సత్రంలో అయితే మామూలుగా ఇక్కడ కాదండి చేసేది. ఇందాక చూపించాను కదా అక్కడ బయట అనమాట చేసేది. ఆదివారం అయితే మనకి ఎంతమంది జనాభా ఉంటారు, భక్తులు ఉంటారంటే అంతమంది ఉంటారు. కానీ ఈరోజు చాలా తగ్గిపోయారు. కానీ ఈ వర్షంలో వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఎలా అయినా సరే అమ్మవారిని దర్శించుకోవాలని ఇంటెన్షన్ తోటి వర్షం ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఇలా వచ్చి దర్శించుకున్నారనమాట. సో మనం గుడి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ 2 సత్రాలు ఉన్నాయన్నమాట. పాత సత్రం అలాగే కొత్త సత్రం, గుడి తరపునవే అనమాట అవి 2 కూడాను. సో పాత సత్రం కొత్త సత్రం ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. పాత సత్రంలో ఇంతకుముందు నాకు బాగోలేక ఇక్కడ కొన్ని రోజులు స్టే చేశానన్నమాట. అప్పుడు నేను ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అలాగే ఎవరైనా బాగోకపోతే స్టే చేస్తూ ఉంటారు కదా టెంపుల్ దగ్గర, వాళ్ళు ఈ సత్రాల్లోనే ఉంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళు వండుకొని తినడానికి కానివ్వండి, ఇంకా వాళ్ళు నిత్యం ఇక్కడే ఉండాలి కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ సత్రాలు, ఇది పాత సత్రం దగ్గర. అండ్ ఇంకా అక్కడ గుడి దగ్గర ఇంకొక 2 సత్రాలు చూపించాను కదా, ఇక్కడే స్టే చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇటు వెళ్తే కొత్త సత్రం అనమాట. కింద అండ్ పైన 2 స్టేర్స్ ఉన్నాయి దీనికి. ఈ 2 స్టేర్స్లో వచ్చేసి మనకి ఏదన్నా మొక్కులు ఉండి మనం పోతులు అలాగే ఏదన్నా ఇట్లా వేటల్ని కోసుకుంటాం కదండి. సో ఇక్కడే మంచిగా నలుగురు చేతులు కడిగించుకోవాలి అని చెప్పేసి ఇంటెన్షన్తో కొంతమంది వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు హ్యాపీగా ఇక్కడే అనేది ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మంచిగా కూర్చొని నీట్గా తినేసి వెళ్ళిపోతారనమాట. మనకి సామాన్లు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడే ఇస్తారనమాట. సో ఇదనమాట. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతే పైన మళ్ళీ ఇంకొకటి ఉందన్నమాట. ఇక్కడ అంతా ఫుల్ అయిపోతే మళ్ళీ పైన కూడా ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికైతే కీ పెట్టేసి ఉందన్నమాట. ఎంతగానో నన్ను కామెంట్స్ బాక్స్ లో అలాగే తెలిసిన వాళ్ళైతే రియల్ గా అడుగుతున్నారు అనమాట. ఆ గుడి గురించి మాకు పూర్తిగా చెప్పండి, ఎక్కడుంది ఆ గుడి, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా వెళ్తామని చెప్పేసి నన్ను చాలా మంది అయితే అడిగారు. సో ఇన్ని రోజులు నేను ఎందుకు అనేది రెస్పాండ్ ఇవ్వలేకపోయాను అంటే 1 year అవుతుంది అనమాట నేను హెయిర్ తీపించుకొని. 2 రోజులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే వీళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ గుడి దగ్గర తాతయ్య వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అనేది ఇద్దాం అనుకున్నాను. అందుకే ఈ రోజు పోస్ట్ చేయలేదు వీడియో మంచిగా నీట్ గా, అందుకని నేను పోస్ట్ చేయలేదు అనమాట వీడియో. ఫైనల్ గా అయితే నేను అందరు పర్మిషన్ అనేది తీసుకున్నాను, ఇలా సంగతి నేను వీడియో చేస్తానని చెప్పేసి నాకు అందరు అనేది సపోర్ట్ చేశారు.
ఇప్పుడు నేను వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తల్లి గురించి నేను ఇంతగా అందరికి జనాలకి తెలియాలని చెప్పేసి నేను వీడియో తీయాలనుకున్నాను, కుదరదు అనుకున్నాను, కానీ ఫైనల్ గా కుదిరింది. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో అనేది బాగుంటుంది అనమాట, చూడండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఇప్పుడైతే అన్నని అడిగి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుంది. సో అన్నయ్య పేరు అనమాట మిరియాల నాగయ్య స్వామి గారు అనమాట. గుళ్ళో అన్నయ్య అయితే మనకి పూర్తిగా పూజారి గారు. సో ఇప్పుడు గుడి గురించి కొన్ని విషయాలు అన్నయ్య గుడి అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్న? ఇప్పుడు మా ముత్తాత గారు చేశారు, మా తాతగారు చేశారు, తర్వాత మా నాన్నగారు వాళ్ళు చేస్తారు. మా నాన్నగారు తరం అయిపోయిన తర్వాత మాది 4వ తరం అయింది. అట్లా మాది 5వ తరం అయింది. 5వ తరం, 5 తరాల నుంచి రన్ అవుతూనే ఉంది. అందరికి చాలా మంచిగా అన్నమాట. అంటే ఏదైనా బాగా లేకపోయినా సరే, వాళ్ళు మంచిగా ఏదైనా ఇబ్బందులతో ఉన్నా గానీ ఇట్లా వస్తే అలా క్షణాల్లో తీరిపోతుంది అనమాట ఆ బాధ అనేది. అంత చల్లగా చూసుకునే చల్లని తల్లి ఇక్కడ కొలువై ఉందన్నమాట. మనకి ఇప్పుడు తల్లి అనేది ఎలాగ విస్తరించిపోయింది? ఎలా స్థితిపోయిందంటే మామూలుగా రూపంగా స్థిరపడిన కాడి నుంచి కలుసుకోవడం మొదలు పెట్టారు. ఈ కంపటాల నుంచి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతుంది. ఇక అమ్మవారికి వాళ్ళు చీర గాజు రూపంలో గాని, వేటపోతల రూపంలో మొక్కుబడి గాని, ఇక ఏ విధంగా అయితే వాళ్ళు అనుకుంటారో ఆ విధంగా కోరికలు తీర్చడం ద్వారా అమ్మవారికి వారికి నమ్మకం ఏర్పడింది. ఇక అప్పుడు నుంచి అమ్మవారి అంటే దైవం ఏర్పడింది. అది ఇంకా అదే విధంగా జనం రాబడి కూడా ఎక్కువ అవుతుంది. జనానికి నమ్మకం ఎక్కువైంది. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది కార్తీక మాసంలో. ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం అన్నదానం అనేది ఆగటం జరగదు. వర్షం పడినా వరద వచ్చినా ఆదివారం అనేది ప్రతి ఆదివారం కంపల్సరీగా అన్నదానం ఉంటుంది. ఎవరో ఒకరు దాత ముందుకు వచ్చి పెడతానే ఉంటారు. ఒక్క ఆదివారం కూడా ఆగటానికి లేదు. ఇంకేమన్నా అడుగుతారా? ఇంకా ఏమన్నా ఉంటే మీరే తల్లి గురించి ఇంకా ఏమన్నా తెలియాల్సి ఉంటే జనాలు చెప్పండి. ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి. కోరుకున్న వారికి కోరికలు తీర్చే బంగారు తల్లి, అనుకున్న వారికి ఆశలు తీర్చే బంగారు తల్లి. అయితే ఎంత తోలకైనా కోరికలు మాత్రం కంపల్సరీ తీర్చే చాలా సత్యంగా తల్లి అమ్మవారు. అయితే ఇక అమ్మవారికి ఏంటంటే ఏమో చాలా పవర్ఫుల్ తల్లి. గొర్రెపాడు గ్రామం, పల్లికూర మండలం, అప్పుడు ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా. ఎవరైనా సరే అమ్మవారు నమ్ముకున్న వారికి కోరిన కోరికలు తీర్చి, ఎవరైనా బాగలేక వచ్చినా, గాలికి సంబంధించి ఏమన్నా బాధలు ఉన్నా అలాంటి వాటికి అంతరాలు వేస్తాము, నయం చేస్తాము. చూసారు కదా ఎంతో బిజీగా ఉన్నారనమాట. ఇప్పుడు ఆదివారం కదా, చాలా బిజీగా ఉన్నారు. నాకు కొంచెం టైం అనేది ఇవ్వండి అని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. అన్న వచ్చి నాకు కొంచెం టైం అనేది ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, నాకు వీడియో తీసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చినందుకు. నేను ఒక్క ఇంటెన్షన్ అందరికి తెలియాలనే ఇంటెన్షన్ తోనే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. సో వీడియో తీసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత అయితే ఒక అబ్బాయి వచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఛానల్ నేమ్ చెప్పమని చెప్పేసి అడిగారనమాట. చెప్పాను. సో వాళ్ళైతే ఛానల్ చెక్ చేస్తున్నారు. మా తమ్ముడు అది కూడా అబ్జర్వ్ చేసేసి రికార్డ్ చేసేసాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, చాలా అంటే చాలా ఇబ్బందితో నేను ఫస్ట్ అయితే వచ్చానమాట. అంకమ్మ తల్లి దయ వల్ల అందరు అనేది ఒప్పుకొని నాకు మంచిగా రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎవరు అనేది అప్లోడ్ చేయలేదు, ఎవరికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. నేను బాగా రిక్వెస్ట్ చేశాను అనమాట. సో చంద్రన్న, పోతురాజు అన్న, అలాగే నారాయణ తాతయ్య, నాగేశ్వర అన్నయ్య, వీళ్ళందరూ నాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి. ఇంకా యూట్యూబ్ లో ఇప్పటి వరకు అయితే ఎవరు పోస్ట్ చేయలేదు వీడియో. నేను పోస్ట్ చేస్తాను అనగానే చంద్రన్న అయితే ఫస్ట్ సార్ నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మంచిగా చేస్తున్నావు కదా, మంచిగానే చెప్తున్నావు కదా తల్లి, ఇంకా బాగా చెప్పు, నీకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వీడియో తీసుకోమన్నారు. సో వీడియో మీకు అనుకుంటున్నాను, నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు తెలియజేయడానికి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.